బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీహార్ జైలు అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు. చెప్పులు కూడా అనుమతించడం లేదన్నారు కవిత. ఇవన్నీ అనుమతించేలా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శనివారం విచారిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. తీహార్ జైలు అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇంటి భోజనాన్ని కూడా అనుమతించడం లేదన్నారు. చెప్పులు అనుమతించడం లేదన్నారు కవిత. ఇవన్నీ అనుమతించేలా జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై శనివారం విచారిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి కేకే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 30న కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను కాంగ్రెస్లోకి వెళ్తానని, ఆ పార్టీలోనే చచ్చిపోతానంటూ కేకే తెలిపారు. మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ తాను కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేకే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 30న కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాను కాంగ్రెస్లోకి వెళ్తానని, ఆ పార్టీలోనే చచ్చిపోతానంటూ కేకే తెలిపారు. ఇక మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ తాను కాంగ్రెస్లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆయన్ను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రణీత్ రావుతో కలిసి హవాలా వ్యాపారులను బెదిరించినట్లుగా రాధాకిషన్ రావుపై ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆయన్ను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రణీత్ రావుతో కలిసి హవాలా వ్యాపారులను బెదిరించినట్లుగా రాధాకిషన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కిపోతామని, ఆ తప్పు చేయొద్దని ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావాలని అన్నారు. నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 2,70,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి. ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని పోచమ్మ మైదానంలోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. భారీ మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్లోని పోచమ్మ మైదానంలోని జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ ఇంజిన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేస్తున్నారు. భారీ మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలి మేమంతా సిద్ధం ఎన్నికల సభ ప్రొద్దుటూరులో అట్టర్ ఫ్లాప్ అయిందంటూ నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులు ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడుతుంటే సభంతా ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లేదని వరదరాజులు ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని విజయపురి సౌత్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటించారు. పర్యటనలో భాగంగా మత్స్యకారులు, గిరిజనులు, మైనార్టీలతో ఆయన సమావేశమయ్యారు. స్థానికులు తమ సమస్యలను ఎంపీకి తెలియచేయగా వారి సమస్యను పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఇల్లు స్థలాలు ఉండి కూడా ఇల్లు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇల్లు స్థలాలుండి ఎవరైతే అర్హులో మళ్ళీ 2 ఇల్లు కావాలి, 3 ఇల్లు కావాలి, మీరు ఇందాక చెప్పిన సమస్యలు అర్థమైంది నాకు. ముఖ్యంగా మీరు చెప్తా ఉంది రావడానికి మీరు ఏదైతే ఇంటింటి కుళాయి కార్యక్రమం ఉందో అది పెట్టించుకుని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి, మీ గ్రామానికి డబ్బులు వచ్చినాయి, జలజీవన్ మిషన్ కింద వచ్చినాయి. దానికి టెండర్ వేయాలంటే ఎవరో ఒకరితో నేను టెండర్ వేస్తాను, పెట్టించే కార్యక్రమం చేస్తాను. మొదటిది. రెండోది ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇల్లు స్థలాలు ఉండి కూడా ఇల్లు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇల్లు స్థలాలుండి ఎవరైతే అర్హులో మళ్ళీ 2 ఇల్లు కావాలి, 3 ఇల్లు కావాలంటే అవదు. ఫస్ట్ ఇల్లు ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం. పల్నాడు జిల్లా గురజాలలో స్థానిక చల్లగుంట్ల గార్డెన్స్ లో ఏపీ ఎన్డీఏ కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని హాజరయ్యారు. అంతేకాకుండా కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అడుగుతాను
మీరు వైసీపీ నాయకులను అడగండి, మీ స్టాండ్ ఏంటి గురిజాల కేంద్రం కానీ మీరు మీ ప్రణాళికలో పెడతారా, మీ మేనిఫెస్టోలో పెడతారా గురిజాల కేంద్రంగా పల్నాడు జిల్లా అని అడగండి. పెట్టినప్పుడు అదే పెట్టలేని సన్నాసులు మీకెందుకు ఓటేయాలన్నా వైసీపీ పార్టీని అడగండి. మీరు గ్రామాల్లో వార్డులలో అడగండి. మేము పెట్టాం, మేము తీసుకొస్తాం. ఈ గురిజాల కేంద్రంగా పల్నాడు జిల్లా తెస్తే మనకి పరిశ్రమలు వస్తాయి, జిల్లా ఆఫీసులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మన ఆత్మగౌరవం పెరుగుద్ది, ఆస్తుల విలువ పెరుగుద్ది. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మనం ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఉన్నోరోడే పొరుగురోడే. ఆ పొరుగురోడికి గురిజాల అభివృద్ధి పడదు. గురిజాల్లో ఉన్న వనరులు పడతాయి. గురిజాల్లో మనకి హత్యా రాజకీయాలు చేసి మనుషులను చంపించడం, రక్తపు కూడి తినడం తప్పితే అభివృద్ధి పట్టని ఇలాంటి కిరాతకుల్ని మనం ఓడించి పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కౌసుమాసి రెడ్డిని ఓడించాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి. కాబట్టి మనందరం కూడా మీ అందరి ఆశీస్సులతోని 94లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయిన నేను ఈసారి మరలా చంద్రబాబు నాయుడు గారు వరుసగా 6 సార్లు మీ అందరూ ఆశీస్సులతోనే టికెట్ ఇచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి ఒకే పార్టీలో 7 సార్లు సీటు రావడానికి కారకులైన ఈ గురజాల నియోజకవర్గం ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, మన నాయకులందరి మీద కూడా ఉంది. తప్పకుండా ప్రణాళిక ప్రకారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విజయ డైరీ సర్వసభ్య సమావేశం జరిగింది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ రైతులకి మరి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళు బలవంతంగా నెట్టివేసి రైతులు నెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టేసి హింసించేటటువంటి పరిస్థితి ఉందంట. ఈ రకమైనటువంటి పరిస్థితిని మరి వాళ్ళ రైతు సంఘాలు చైతన్యం ద్వారా మరి ఉన్నటువంటి రైతు సంఘాలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేదా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంగా న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీకు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేటటువంటి సంస్థ ఉంది. దాని ద్వారా మరి మీకు ఎంత పెద్ద ఖర్చు లేకుండా కూడా మీకు తగిన న్యాయం కోసం మీరు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, మీకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మీకు చైతన్యవంతులు అవడం ద్వారా మరి సరైనటువంటి పద్ధతిలో ఐక్యతతోటి ఉంటే మీరు కూడా మరి గొప్ప భవిష్యత్తుని సాధించుకోవాలని అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇవాళ చూస్తున్నాం, ఒక ఎంప్లాయీ కానీ ఒక కార్మికుడు కానీ దాదాపు 60-70 సంవత్సరాల వరకు వచ్చే వయసు వరకు కూడా చాలా ప్రొడక్టివిటీ తోటి ఉంటాడు. కంపెనీలు రోడ్లు వేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ రైతులకి మరి కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళు బలవంతంగా నెట్టివేసి రైతులు నెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను పాస్ చేస్తూ జరుగుతుంది. వాటికి సంబంధించి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. కోర్టుకు వస్తే అది 8 సంవత్సరాల పాటు తెలియనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇటీవల కాలంలో చూశారు, మరి మనకి భారతదేశంలో ప్రత్యేకించి ఉత్తర భారతదేశం కనుక పోల్చుకుంటే మన దక్షిణ భారతదేశంలో రైతు సంఘాల యొక్క ఐక్యత చాలా తక్కువ. మరి ఈ మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాల కిందట మరి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసినట్టు అది రైతులకు హాని జరుగుతుందని చెప్పినప్పుడు ఉత్తర భారతదేశంలో రైతులంతా సంవత్సరం పాటు చలికి ఎండకి వానకి పెంచి ఢిల్లీ నగరంలో మరి టెంట్లు వేసుకొని అనేక కష్టాలు పడేసి లాఠీలతో పోలీసులకు వ్యతిరేకంగా పోరాడి చివరికి ఆ చట్టాలను ప్రశ్నిస్తున్నటువంటి ఘనత మరి రైతు సంఘానికి దక్కింది. అటువంటి గొప్ప చైతన్యం కలిగినటువంటి రైతు సంఘాలు మరి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఇవాటికి కూడా ఉత్తర భారతదేశంలో రైతు సంఘాలన్నా రైతు సమస్యలను కూడా ఏ పార్టీ అయినా కూడా వెంటనే
మరి అటెండ్ అయ్యి వాళ్ళకి తగిన న్యాయం చేసే పరిస్థితి ఉంది. దురదృష్టవశాత్తు మన దక్షిణ భారతదేశంలో ఆ రకమైనటువంటి రైతు సంఘాలు కానీ సమాజం కానీ ఒక సంఘటితమైనటువంటి శక్తి కూడా లేకుండా మనమంతా బలహీనమై కాబట్టి మనలో మంచి సహకారం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నేను ఒకటే చూశాను. ఇవాళ వస్తుంటే ఈ సందర్భం కాబట్టి ఇదంతా రైతులు తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం. నేను ఎయిర్పోర్ట్ల దగ్గరగానే అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతుల నుంచి వాళ్ళు భూమి ఇవ్వడం వల్ల గత 5 సంవత్సరాలుగా పట్టుకుంటుంది ప్రభుత్వ వ్యతిరేకమైన విధానాల వల్ల ఎంత కష్టపడుతున్నటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చాను. ఇంత క్రితం కూడా నేను టీవీలో రేడియోలో చూశాను. మరి నిజమే వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజధానికి భూమి ఉందని అడిగితే వాళ్ళు భూమి ఇచ్చారు తప్ప వాళ్ళు ఏమీ నేరం చేయలేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు ల్యాబ్ టు ల్యాండ్ అనే అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ టీ హబ్లో ల్యాండ్ టు ల్యాబ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక్కో డీలర్కు 50,000 కెమికల్ స్టాక్ ఇచ్చి 5 లక్షలు వసూలు చేసినట్లుగా ఈ సంస్థ పైన ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ సీఈఓ ఆదిత్య దేశపాండే గత 6 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ అక్టోబర్ నుండి సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. ఉద్యోగులు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. మాకేంటంటే ఈ డీలర్స్ పేరు మీద కొన్ని క్రెడిట్ లైన్స్ ఇష్యూ చేసామండి. క్రెడిట్ లైన్ అని చెప్పారు, కానీ అందరికీ కూడా లోన్స్ అని మెసేజ్ ఇచ్చిన తర్వాత ఆ డీలర్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి నోటీసులు పంపించడం, స్టాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నోటీసులు వేసడం, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సో డీలర్లు అల్టిమేట్గా వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లోకల్ ఉన్న ఎంప్లాయీస్ని. సో మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్తే ఇది ఎన్ఓసీలు ఇస్తాము, అతి తొందరలో ఎన్ఓసీలు ఇస్తామని చెప్తున్నారు, కానీ గత 3-4 నెలలుగా వాళ్ళు ఎన్ఓసీలు ఇవ్వట్లేదండి. కంపెనీ ల్యాబ్ టు ల్యాండ్ అండి, ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సొల్యూషన్స్. మొత్తం తెలంగాణ మొత్తం మీద ఆల్మోస్ట్ 200 దాకా అయినాయండి. సో ఏపీ తెలంగాణ 2 చోట్ల కూడా ఇది మింటిఫై చేసామండి, మింటిఫై అండ్ శ్రీరామ్. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వ్యవహారం మళ్లీ వివాదంలో పడింది. ఈ విషయం కోర్టు పరిధిలో ఉండగా కొంతమంది దౌర్జన్యంగా మఠాధిపత్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా దివంగత పీఠాధిపతి వీరభోగ వసంతరాయల వారసుడు వెంకటేశ్వర స్వామి భార్య ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పీఠాధిపత్యం కోసం 2 భార్యల మధ్య వారసత్వ వివాదం మీద ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక కోర్టులో ఉంది. వెంకటేశ్వర స్వామి పెద్ద భార్య పిల్లలు దౌర్జన్యంగా ఆధిపత్యం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని చిన్న భార్య మహాలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆమెతో పాటు ఆమె సలహాదారు ఈరోజు మీడియాతో మాట్లాడారు. స్వామివారి మఠం పూజ్య మఠాధిపతి గారైన ధర్మపత్నిని స్వామివారి 5వ కొడుకు శ్రీ గోవింద స్వామివారిని తదుపరి మఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మ ప్రబోధానుసారం నియామకం చేశారు. ఇది గౌరవ హైకోర్టు నందు ఉంది కాబట్టి ధార్మిక పరిషత్తు పరిమిత అధికారాలతో ఫిట్ పర్సన్ని నియామకం చేశారు. మఠంలో ఉత్సవాలు తిలకించడానికి ఆహ్వానం పంపి ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు అనధికారికంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలా చేయకూడదని లీగల్ నోటీస్ కూడా మేము ఇచ్చి ఉన్నాము. మఠంలో మా ప్రత్యర్థులు శివరాత్రి రోజు మఠంలో గొడవలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మఠం వచ్చిన మా బావగారిని కూడా కొట్టడానికి, చంపడానికి ప్రణాళికలు వేసున్నారు. వారు మాకు మద్దతు ఇస్తారని వారు ఈ విషయం తెలుసుకొని మఠం నుంచి వెళ్ళిపోగా వారు నేను ఉంటున్న మహానివేదన మందిరంకి వచ్చి వెతికి అన్నీ ఎట్లా అంటే అట్లా మాట్లాడటము, సోషల్ మీడియాలో మరీ విపరీతంగా పెట్టడము, దారుణంగా పెట్టడము అలా చేస్తూ ఉన్నారు. బ్రహ్మేంద్ర స్వామివారి మఠం పూజ్య మఠాధిపతి గారైన ధర్మపత్నిని స్వామివారి 5వ కొడుకు శ్రీ గోవింద స్వామివారిని తదుపరి మఠాధిపతిగా వీటన్నిటి మీద చర్య తీసుకోవాలని మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాము. అలానే హైకోర్టులో కేసు తేలి నూతన మఠాధిపతి గారు వచ్చేంతవరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులు కార్యక్రమాలు చేయడానికి కానీ
అలా అవకాశాలు ఇవ్వరాదని గురుపత్ని గారు కోరుతున్నారు. అలానే మహానివేదన మందిరంలో గురుపత్ని గారికి అతి దగ్గరగా ఉండి చంపుతామని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది అతి తరచుగా అతి సాధారణంగా జరుగుతున్నటువంటి వ్యవహారము. అందువల్ల ఏంటంటే గౌరవ ఎస్పీ గారికి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వమని, వారి పిల్లలకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని కోరుతుంది. మావోయిస్టులకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో దండకారణ్యం అడవుల్లో అలజడి మొదలైంది. రాత్రి పగలు తేడా లేకుండా తుపాకుల మోతలతో సరిహద్దు గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. అడవి ప్రాంతంలో నివసించే ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. అదను చూసి పక్కా ప్రణాళికతో మావోయిస్టులపై జవాన్లు దాడి చేస్తున్నారు. దీంతో మావోయిస్టులకు తీవ్ర ప్రాణనష్టం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుస ఎన్కౌంటర్లతో అడవిలో రక్తం ఏరులై పారుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని అడవులను దండకారణ్యంగా పిలుస్తారు. ఈ దండకారణ్యాన్ని మావోయిస్టులు కంచుకోటగా మలుచుకొని ఇక్కడి నుంచి వారి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. మావోయిస్టులు ఆట కట్టించడానికి పక్కా ప్రణాళికలతో వారి స్థావరాలపైన ప్రభుత్వాలు భద్రతా బలగాలతో దాడులు చేయడం జరుగుతోంది. మావోయిస్టులను అణిచివేసే క్రమంలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 2 వైపులా చాలా మంది చనిపోయారు. వేసవి కాలం కావడంతో అడవిలో త్రాగునీటి సమస్య ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య నిఘా వ్యవస్థతో మావోయిస్టుల కదలికలు జవాన్లకు తేలిగ్గా తెలిసిపోతున్నాయి. దీంతో అడవిలో మావోయిస్టుల స్థావరాలపై జవాన్లు దాడి చేయడం చాలా సులువుగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు జరిగిన ప్రాణ నష్టంలా ముందు జరగకుండా ఉండటం కోసం శాంతి చర్చల కోసం ప్రభుత్వానికి మావోయిస్టులు లేఖ రాశారు. అయితే ఆ లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎలాగైనా తమకు జరిగే నష్టాన్ని నివారించడం ఇప్పుడు మావోయిస్టుల ముందు సవాల్గా మారింది. తమకు సమయం అనుకూలించిన తర్వాత తిరిగి రిక్రూట్మెంట్ ద్వారా వారి బలాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం వారికి ఉన్న ఏకైక మార్గం ప్రభుత్వంతో శాంతి చర్చలు, కాల్పుల ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మావోయిస్ట్ నుంచి ప్రకటన విడుదలైనా కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువైంది. కారణం శాంతి చర్చల పేరుతో తిరిగి మావోయిస్టులు బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. రాబోయే వర్షాకాలంలో అడవిలో మావోయిస్టు కదలికలు, స్థావరాలను కనిపెట్టి వాటిపైన దాడి చేయాలంటే అంత సులువు కాదు. ఎలాగైనా మావోయిస్టులను దండకారణ్యం నుండి పూర్తిగా తుడిచివేయాలంటే వేసవికాలం వారికి అనువైన సమయంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, జవాన్లు తమకు అనుకూలమైన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. పక్కా నిఘాతో, పక్కా ప్రణాళికలతో మావోయిస్టు స్థావరాలపై విరుచుకుపడుతూ అక్కడి నుంచి తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులు దండకారణ్యంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏమవుతుందోనని దండకారణ్యంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో జీవనం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఒక పక్క వేసవి కాలంలో జరిగే నష్టాన్ని నివారించుకునే పనుల్లో మావోయిస్టులుంటే ఇదే అనువైన సమయం అని ఎలాగైనా మావోయిస్టులని ఏరివేసే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వాలు మావోయిస్టుల పైన కఠినంగానే వ్యవహరించేలా ఉన్నాయనేది తేటతెల్లమవుతోంది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.